ఐసీసీ మెన్స్ ర్యాంకింగ్ ఎలా ఉందో ఒక లుక్ వేద్దామా మావా. మనం ఈ వీడియోలో ఏ టీం ఎన్ని పాయింట్స్ లో ఉంది, ఓడిఐలో ఎవరున్నారు, టీ20లో ఎవరున్నారు, టెస్ట్ లో ఎవరున్నారు అనేది మాట్లాడుకుందాం మావా. అలాగే ప్లేయర్స్ టెస్ట్ లో, టీ20లో అండ్ ఓడిఐలో ఎవరెవరు ఫస్ట్ నెంబర్ ఉన్నారు అనేది మాట్లాడుకుందాం మావా ఈ వీడియోలో. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఐసీసీ ర్యాంకింగ్ లో ఏ టీంలు ఏ ర్యాంకింగ్ లో ఉన్నారో చూసుకుందామా. ముందుగా అయితే మన టెస్ట్ లో చూద్దాం. టెస్టుల్లో అయితే అబ్సల్యూట్లీ ఆస్ట్రేలియానే ఉంది మా విత్ 124 పాయింట్స్ లో ఉన్నారు. ఇక ఓడిఐలో టీ20లో మన టీమిండియానే ఉంది మావా. మన టీమిండియాని ఓడిఐలో టీ20లో కొట్టే టీమే లేదు మావా. ఇక మనం ఐసీసీ మెన్స్ ర్యాంకింగ్ లో ఉండే బ్యాటింగ్ ర్యాంకింగ్ గురించి మాట్లాడుకుందాం మావా. ఇక మనం మెన్స్ బ్యాటింగ్ ర్యాంకింగ్ లో చూసుకుంటే టెస్టుల్లో జో రూట్ ఉన్నాడు మావా విత్ 908 పాయింట్స్ తో ఉన్నాడు మావా. ఇక ఓడిఐలో చూసుకుంటే శుభ్మన్ గిల్ ఉన్నాడు మావా విత్ 784 పాయింట్స్ తో ఉన్నాడు మావా. నా కోరిక ఒక్కటే మావా, ఒక్కసారైనా మన హిట్ మ్యాన్ నంబర్ 1 పొజిషన్ కి రావాలని. ఇక టీ20s గురించి మాట్లాడుకుంటే ఇంకా ఎస్పెషల్లీ ఎవరు ఉంటారు టీ20s లో, అభిషేక్ శర్మ 1 year నుంచి రూల్ చేస్తున్నాడు మావా మన ఐసీసీ ర్యాంకింగ్ ని. ఏమన్నా కొడుతున్నాడా, 50 యావరేజ్ తో 250 స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు మావా. ఈ ఇయర్ 884 పాయింట్స్ ఉన్నాయి మావా ఐసీసీ ర్యాంకింగ్ లో. నాకు తెలిసి ఈ ఇయర్ లో నంబర్ 1 టీ20 బ్యాట్స్మెన్ అంటే మన అభిషేక్ శర్మనే మావా. పెద్ద పెద్ద టోర్నమెంట్స్ గెలవాలి అంటే మనకు కావాల్సింది బౌలర్స్ మావా. ఇప్పుడు ఐసీసీ మెన్స్ బౌలింగ్ ర్యాంకింగ్ లో టెస్టుల్లో, ఓడిఐలో, టీ20లో ఎవరు ఫస్ట్ ఉన్నారో చూద్దామా మావా. ఇప్పుడు టెస్ట్ లో ఎవరు ఫస్ట్ ఉన్నారో చూద్దామా మరి. జస్ప్రీత్ బుమ్రా కాకుండా ఇంకా టెస్ట్ లో ఎవరు ఫస్ట్ ఉన్నారో చెప్పండి. మన బుమ్రా 889 పాయింట్స్ తో ఉన్నాడు మా ఫస్ట్ ర్యాంకింగ్ లో టెస్ట్ లో. ఇక ఓడిఐలో చూసుకుంటే కేశవ్ మహారాజ్ ఉన్నాడు మావా విత్ 680 పాయింట్స్ తో ఉన్నాడు మావా. ఇక టీ20లో చూసుకుంటే వరుణ్ చక్రవర్తి ఉన్నాడు మావా. కొన్ని నెలల నుంచి కన్సిస్టెంట్ గా వికెట్స్ తీస్తూనే ఉన్నాడు మావా. 733 పాయింట్స్ తో ఫస్ట్ నంబర్ లో ఉన్నాడు మావా మన వరుణ్ చక్రవర్తి. ఇక మెన్స్ ఆల్రౌండర్ లో టెస్టుల్లో ఎవరున్నారు, ఓడిఐలో ఎవరున్నారు, టీ20లో ఎవరున్నారు చూద్దామా మరి. ఇక ఆల్రౌండర్ గురించి మాట్లాడాలంటే మన వన్ అండ్ ఓన్లీ టెస్ట్ లో రవీంద్ర జడేజా మావా. కొన్ని ఇయర్స్ నుంచి టెస్ట్ క్రికెట్ ని డామినేట్ చేస్తున్నది మన రవీంద్ర జడేజా మాత్రమే మావా. టెస్ట్ లో రవీంద్ర జడేజా 405 పాయింట్స్ తో ఉన్నాడు మావా. ఫస్ట్ ప్లేస్ కి సెకండ్ ప్లేస్ కి 100 పాయింట్స్ డిఫరెంట్ ఉన్నాయేమోవా. అది రవీంద్ర జడేజా రేంజ్ అంటే తగ్గేదేలే. ఇక ఓడిఐలో ఎవరున్నారంటే సికందర్ రాజా మావా. మోస్ట్ అండర్ రేటెడ్ మావా సికందర్ రాజా. జింబాబ్వే లేకుండా వేరే దేశంలో పుట్టుంటే ఇంకా మంచి ఆదరణ వచ్చేది మావా. ఎనీవే 302 పాయింట్స్ తో ఉన్నాడు మావా సికందర్ రాజా. ఇక టీ20ల గురించి మాట్లాడాలంటే మన అమిత్, మన గోట్, మన హార్దిక్ పాండ్యా ఉన్నాడు మావా ఫస్ట్ ప్లేస్ లో విత్ 237 పాయింట్స్ తో. నాకు తెలిసి ప్రెజర్ లేకుండా అవతల టీమ్ నే కాకుండా మన టీం ని కూడా ప్రెజర్ లో పెట్టే వన్ అండ్ ఓన్లీ మన ప్లేయర్ ఎవరంటే హార్దిక్ పాండ్యా మాత్రమే మావా. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.